హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు లేయర్స్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అప్డేట్స్ గురించి అన్నిటి గురించి చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు న్యూ యూజర్స్ కూడా ట్రై చేయొచ్చు. చాలామంది అడుగుతున్నారు న్యూ యూజర్స్ చేయొచ్చా అని. న్యూ యూజర్స్ ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లైక్ ఇదేంటంటే ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్ కన్ఫర్మ్డ్ రివార్డ్స్ అనేది ఉంటుంది. మార్చ్ 22 అయితే ఇదైతే ఎండ్ అయిపోతుంది టెస్ట్నెట్ 2 అయితే. తర్వాత టెస్ట్నెట్ 3 ఉంటుందా లేదా అనేది ఎవరు చెప్పలేము. మేబీ వాళ్ళు నెక్స్ట్ మంత్ అయితే మనకి ఈ డ్రాప్ అయితే రావచ్చు. అది జస్ట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ మాత్రమే. నేను గెస్ చేస్తున్నా నెక్స్ట్ మంత్ వస్తుందేమో అని. కన్ఫర్మ్డ్ అయితే ఏం కాదు. ఒకవేళ కన్ఫామ్గా ఏమన్నా అప్డేట్ ఉంటే నేను టెలిగ్రామ్లో అనేది అప్డేట్ చేస్తాను. మీకు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అయితే మీరు డైలీ లాగిన్ అయిపోయాక మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అని వస్తుంది. ఆ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసి డైలీ రివార్డ్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల కూడా మీకు లైక్ సమ్ పర్సంటేజ్ అయితే బూస్ట్ అయితే వస్తుంది. సో ఇదైతే మీరు క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు ఆప్షన్ అనేది కనిపించకపోతే Ctrl- అయితే క్లిక్ చేయండి మీ డెస్క్టాప్లో. మీరు ఒకవేళ జూమ్ అవుట్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అని. ఒకవేళ తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు మొబైల్ యూజర్స్ అయితే 3 డాట్స్లోనే అక్కడ ఉంటుంది మీకు ఆ ఆప్షన్ వచ్చేసి. సో అక్కడైతే మీరు చెక్ చేసి డైలీ క్లెయిమ్ రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎర్నింగ్లో ఇక్కడ స్టార్ట్ నోడ్ అని ఉంటుంది. అది కూడా మీరు క్లిక్ చేసి 24 అవర్స్కి ఒకసారి ఆన్ చేస్తే చాలు. మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోపోయినా కానీ పాయింట్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. నేనైతే అది గమనించాను. సో మీరైతే అక్కడ జస్ట్ 24 అవర్స్కి ఒకసారి వచ్చేసి ఇక్కడ మీరు స్టార్ట్ నోడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు కొన్ని ఈ వీడియోలో చెప్పాల్సినవి ఏంటంటే, కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి వీటి గురించి, లేయర్స్ గురించి. వీళ్ళైతే ఒక పాస్ అయితే రిలీజ్ చేశారు. ఈ పాస్ గురించి కూడా చెప్తాను. అంతకంటే ముందు టాస్క్లు అయితే ఉన్నాయి. కొన్ని టాస్క్లు నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్డేట్ ఇచ్చాను. కాకపోతే ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజింగ్గా ఉంది, వీడియో చేయమన్నారు. సో అందుకనే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే టాస్క్లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రన్ ఏ బ్రౌజర్ బేస్డ్ లైట్ నోడ్ అని ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. ఇది ఎక్కడ మీకు వెరిఫై అని ఉంటుంది. నేను అక్కడ ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి కంప్లీటెడ్ అని ఉంది. ఇక్కడ వెరిఫై అని ఉంటుంది మీకు. ఆ వెరిఫై అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు మెటామాస్క్ వాలెట్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. అదైతే జస్ట్ సైన్ చేయండి. మీకేం గ్యాస్ ఫీజ్ అవసరం లేదు. సైన్ చేయండి. సైన్ చేస్తే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ప్రూఫ్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు సబ్మిట్ ఏ ప్రూఫ్ అనేది కూడా మీకు అవైలబుల్లో ఉంది. టాస్క్ వెరిఫై చేయడానికి వెంటనే అవ్వదు అది. ఈ ప్రూఫ్ లైక్ సబ్మిట్ ఏ ప్రూఫ్ టాస్క్ సబ్మిట్ చేయడానికి మీకు లైక్ వెరిఫై చేయడానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రూఫ్స్ అని ఉంది కదా, ప్రూఫ్స్ అనేది అందులోకి అయితే ఆప్షన్లోకి అయితే వచ్చేయండి. ఆప్షన్లోకి వచ్చేసాక ఇక్కడ నేను స్క్రీన్లో చూపించినట్టు సేమ్ ప్రూఫ్స్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేశాక ఇక్కడ ఎంటర్ యువర్ ప్రూఫ్ అని అడుగుతుంది. అక్కడ మీకు ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. ఐఎమ్ క్యాట్ అని ఇచ్చాను కదా, సేమ్ అట్లానే మీరు ఏదో ఒకటి మీ నేమ్ కానీ అట్లా ఏదో ఒకటి ఇచ్చేసి జనరేట్ ప్రూఫ్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ మెటామాస్క్ వాలెట్లో సేమ్ ట్రాన్సాక్షన్ వస్తుంది. గ్యాస్లెస్ ఇవన్నీ జస్ట్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసేస్తే మీకు నెక్స్ట్ మింట్ అయిపోయింది. లైక్ ఆ ప్రూఫ్ అనేది సబ్మిట్ అయిపోద్ది. అయిపోయాక ఇక్కడ కింద జనరేట్ ప్రూఫ్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, అదైతే మీరు ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేశాక మీకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. మీరు మీ ప్రూఫ్ కార్డ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టు ఇమేజ్ అయితే జనరేట్ అయ్యి ఇక్కడ రాంగ్ మార్క్ కనిపిస్తుంది కదా, సేమ్ అట్లా అయితే మీరు ఆ రాంగ్ మార్క్ అయితే క్లిక్ చేసేయండి. ఆ రాంగ్ మార్క్ క్లిక్ చేసేసాక సేమ్ ఇంతే. ఇంక మళ్ళీ తర్వాత టాస్క్లోకి అయితే వచ్చేయండి. టాస్క్లోకి అయితే వచ్చేసాక ఇక్కడ మీకు సబ్మిట్ ఏ ప్రూఫ్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ ఏ ప్రూఫ్లో ఇక్కడ మీకు వెరిఫై అని ఉంటుంది. ఆ వెరిఫై అనేది క్లిక్ చేస్తే మీకు సేమ్ మళ్ళీ మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. కన్ఫర్మ్ చేస్తే కంప్లీటెడ్ అయిపోద్ది. కంప్లీటెడ్ అయిపోయాక ఇప్పుడు మనకి ఇంకా రిమైనింగ్ 2 టాస్క్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఈ ఓజీ పాస్ మింట్ చేయడము, ఇది ఫ్రీ పాస్. అండ్ లైక్ ఏంటంటే ఓజీ పాస్ ఇంకొకటి ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రీ పాస్, ఇది ఫ్రీ పాస్కి కూడా మీకు ఫండ్స్ అయితే కావాలి. ఫండ్స్ అయితే రెండింటికి కావాలి. కాకపోతే ఏంటంటే ఈ పాస్లో మీరు జస్ట్ గ్యాస్ ఫీజ్ పే చేసే చాలు. లైక్ 1 or 2 రూపీస్ అనేది గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది బేస్ నెట్వర్క్లో. ఒకవేళ ఈ పాస్ మెయింట్ చేయాలంటే మీకు $2 వాల్యూ చేసే ఇథీరియం అనేది ఉండాలి. ఇథీరియం వాళ్ళకి పే చేయాలి వితౌట్ లైక్ ఏంటంటే ఇంక్లూడింగ్ గ్యాస్ ఫీజ్ కాదు. ఇదైతే ఫస్ట్ ఈ పాస్ గురించి చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ప్లెజ్ పాస్ అనేది, ఈ పాస్ నేమ్ వచ్చేసి ప్లెజ్ పాస్. ఈ పాస్కి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటంటే 1.2x బూస్ట్ వస్తుంది. లైక్ మీకు డైలీ 100 పాయింట్స్ వస్తున్నాయి అనుకోండి, ఎక్స్ట్రా 20 పాయింట్స్ అయితే ఈ పాస్ హోల్డ్ చేయడం వల్ల మీకు అయితే వస్తుంది. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు మీ ఈ పాస్ మెయిన్ చేయాలంటే మీకు బేస్ నెట్వర్క్లో కొంచెం ఇథీరియం అనేది ఉండాలి. లైక్ ఒక 1 or 2 రూపీస్ ఇథీరియం ఉన్నా సరిపోతుంది. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఈ పాస్ మీరు మింట్ చేసుకోవాలంటే ఇక్కడ కిందన మీకు మింట్ ఆప్షన్ వస్తుంది. లైక్ నేను ఆల్రెడీ ఇక్కడ మింట్ చేసేసాను, అందుకని నాకు మింటెడ్ అని ఉంది. మింట్ పాస్ అని మీకు ఇక్కడ కింద ఆప్షన్ వస్తుంది. మీరు ఆ మింట్ పాస్ అనేది అయితే మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసేస్తే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వస్తుంది. మీ మెటామాస్క్ వాలెట్లో కన్ఫర్మ్ చేస్తే గ్యాస్ ఫీజ్ పే చేసి కన్ఫర్మ్ చేస్తే అయిపోద్ది. ఒకవేళ లేదు మేము ఒక $2 పెట్టగలము అనుకుంటే మీరు ఈ పాస్ని అయితే మీరు మింట్ చేయొచ్చు. అందుకంటే ముందు ఏంటంటే ఈ పాస్ అనేది ఇంకా 32 అవర్స్లో వీళ్ళు ఎండ్ చేసేస్తున్నారు. సో మీరు పక్కాగా
32 అవర్స్ లోపే మిన్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత చేస్తే మీకు అసలు యూజే లేదు. అసలు మర్చిపోయా, ఏంటంటే ఇక్కడ మీకు తర్వాత ఎండ్ అయిపోయింది అసలు ఈ క్యాంపెయిన్ అనేది. ఇంకా మీరు పాస్ మిన్ చేయలేరు. అప్పుడు మీకు ఊరికే బోనస్ రివార్డ్స్ కూడా పోతాయి. ఈ పాస్ మిన్ చేయడం వల్ల $2 పెట్టి లైక్ ఈ ఓజీ ప్లెజ్ పాస్ అన్నది కదా, ఈ పాస్ మిన్ చేయడం వల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే 3x బూస్ట్ వస్తుంది మీ పాయింట్స్ మీద. లైక్ మీకు డైలీ 100 పాయింట్స్ వస్తున్నాయి అనుకోండి, మీకు 3x బూస్ట్ వస్తుంది 100 పాయింట్స్కి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఈ పాస్ $2 పెట్టి మీరు ఏదైతే మిన్ చేస్తున్నారో, ఈ పాస్ మిన్ చేయడం వల్ల మీకు 100% మింట్ ఫీజ్ బ్యాక్ ఇస్తాడు వాడు. ఈ లేయర్ ఎడ్జ్ ప్రాజెక్ట్ వాడు ఏం చేస్తున్నాడంటే, మీకు ఏదైతే టోకెన్ జనరేషన్ ఈవెంట్ అంటే లైక్ మీకు ఏ డ్రాప్ డేట్ ఉంటుంది కదా, లిస్టింగ్ డేటు, ఈ ఎడ్జ్ టోకెన్ లిస్టింగ్ డేట్, ఆ లిస్టింగ్ డేట్ రోజు మీకు ఏ డ్రాప్లో కలిసిపోయి మీకు వీడు మీరు ఎంతైతే $2 పెట్టారు కదా మింట్కి ఈ ఓజీ పాస్ మింట్ చేయడానికి, సో ఆ డబ్బులన్నీ మీకు వెనక్కి అయితే ఇచ్చేస్తాడు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకోటి % ఆఫ్ ఎడ్జ్ డ్రాప్ డెడికేటెడ్ ఫర్ ఓజీ ప్లెజ్ పాస్ హోల్డర్స్ అంటున్నాడు. అంటే ఏం లేదు, సింపుల్ వీళ్ళు ఎక్స్ట్రా బోనస్ అయితే వీళ్ళు మీకు ఏ డ్రాప్ రూపంలో ఇస్తాడు. ఇప్పుడు ఒకవేళ సింపుల్ ఇప్పుడు 10% ఐ డ్రాప్ ఇస్తున్నాడు అనుకోండి, 10% ఆఫ్ టోటల్ సప్లైలో 10% అనేది ఐ డ్రాప్ ఇస్తున్నాడు అనుకోండి. అందులో వీడు ఏం చేస్తాడంటే లైక్ ఒక 2% కానీ 3% కానీ మీకు సపరేట్గా ఈ ప్లెజ్ పాస్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఇవి నార్మల్ ఏ డ్రాప్ కాకుండా. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. మేబీ నన్ను అడిగితే ఇదే బెస్ట్ ఆప్షను, ఈ ఓజీ పాస్ మిన్ చేయడమే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వీడు 100% మనకి బ్యాక్ ఇస్తా అంటున్నాడు కదా మనీ అంతా, సో మనకి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఏ డ్రాప్లో బోనస్ కూడా వస్తుంది. లైక్ బోనస్ వస్తే ఇంకా ఎక్కువ అమౌంటే వస్తుంది. మేబీ మనకైతే లాస్ అయితే రాకపోవచ్చు. అండ్ ఇప్పుడు మీ అందరికీ చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే, బ్రో మా దగ్గర ఏంటంటే బేస్ నెట్వర్క్లో ఈథీరియం లేదు, ఎట్లా బ్రిడ్జ్ చేసుకోవాలి? రిలే లింక్ అనే వెబ్సైట్ ఉంది కదా, ఆ రిలే లింక్లోకి అయితే వెళ్ళి మీరు అయితే బ్రిడ్జ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రిలే లింక్లోకి వచ్చేయండి. ఇక్కడ పైన మీకు ఒకవేళ మీకు మెటామాస్క్ వాలెట్లో ఆల్రెడీ ఫండ్స్ ఉంటే, మీకు ఏ నెట్వర్క్లో ఫండ్స్ ఉంటే ఆ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పాలిగన్లో ఉంటే పాలిగన్, బిఎన్బిలో ఉంటే బిఎన్బి చైన్, ఆర్బిట్రమ్ ఉంటే ఆర్బిట్రమ్, అట్లా మీరు సెలెక్ట్ చేసుకొని కింద అయితే బేస్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మీరు ఎంతో కొంత $2 వాల్యూ చేసి ఈథీరియం అనేది మీరు బేస్ నెట్వర్క్ అయితే బ్రిడ్జ్ చేసుకోండి. ఒకవేళ మీ వాలెట్లో అసలు ఫండ్స్ లేకపోతే మీరు ఎక్స్చేంజెస్ నుంచి బిట్గేట్ కానీ, బైబిట్ కానీ, బినాన్స్ నుంచి కానీ విత్డ్రా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అయితే అది ఇంకా తర్వాత మీరు ఈ పాస్ మింట్ చేయడానికి ఇక్కడ సేమ్ అంతే, మీకు ఇక్కడ మింట్ పాస్ అని వస్తుంది ఆప్షన్. నేను ఆల్రెడీ మింట్ చేసేస్తాను. ఇక్కడ మింట్ పాస్ అని ఉంటుంది, అదైతే మీరు క్లిక్ చేసేసి మెటామాస్క్ వాలెట్లో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసేస్తే మీకు పాస్ అయితే మింట్ అయిపోయింది. మింట్ అయిపోయాక ఇక్కడ మింటెడ్ అనేది మీకు కనిపిస్తుంది. తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ టాస్క్ అని ఉంది కదా, ఈ టాస్క్లోకి వచ్చి వెరిఫై చేస్తేనే మీకు బూస్ట్ అనేది యాక్టివేట్ అయింది. ఈ టాస్క్ అని కనిపిస్తుంది కదా, ఈ టాస్క్ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ మనకి బ్యాక్ టు సేమ్ స్క్రీన్ వస్తాము ఈ టాస్క్లు వెరిఫై చేయడానికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ ఓజీ ప్లెజ్ పాస్ అని ఉంది కదా, ఇదిగో ఇక్కడ మీకు సేమ్ ఇక్కడ వెరిఫై ఎస్బిడి అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మెయింటైన్ ఓజీ ప్లెజ్ పాస్ కింద ఇక్కడ వెరిఫై ఎస్బిడి అని ఉంటుంది. అదైతే మీరు క్లిక్ చేసి మెటామాస్క్ వాలెట్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అంటే జస్ట్ కన్ఫర్మేషన్ మెసేజ్, దానికి ఏం గ్యాస్ ఫీజ్ ఏమి ఉండదు. కన్ఫర్మ్ చేశాక మీకు ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది, సేమ్ నా స్క్రీన్లో కనిపించినట్టు. ఒకవేళ మీకు 1 or 2 టైమ్స్ అయిపోతే, ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ అయితే చేయండి ఇక్కడ కంప్లీటెడ్ వచ్చే వరకు. కొన్నిసార్లు అయితే సర్వర్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఇవంతా అయిపోయాక మీకు 3x బూస్ట్ అయితే మీకు యాక్టివేట్ అయిందా లేదా ఎక్కడ చెక్ చేసుకోవాలంటే డాష్బోర్డ్లోకి అయితే రండి. డాష్బోర్డ్లోకి వచ్చాక ఇక్కడ మీకు ఎర్నింగ్లో ఇక్కడ చూసుకోవచ్చు 3x బూస్ట్ అని ఉంది. ఇట్లా మీకు కనిపించిందంటే మీరు ఆల్ గుడ్, మీరైతే 3x బూస్ట్ అనేది మీకు అయితే యాక్టివేట్ అయిపోయినట్టు. ఒకవేళ మీరు ఫ్రీ పాస్ కనుక మెయింటైన్ చేసి ఉంటే, జస్ట్ 3x బూస్ట్ కాకుండా నార్మల్ ఫ్రీ పాస్ కనుక మెయింటైన్ చేసి ఉంటే మీకు ఇక్కడ సేమ్ 1.2x అనేది కనిపిస్తుంది. అంతే, ఆ డిఫరెన్స్ అంతమించి ఏం లేదు. అండ్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఏంటంటే 2 పాస్లు మెయింటైన్ చేయొచ్చు అని. 2 పాస్లు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కాకపోతే మీకు ఏది ఎక్కువ బూస్ట్ ఉందో అదే యాక్టివేట్ అవుతుంది, కానీ రెండోది అయితే మీకు యాక్టివేట్ అవ్వదు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అంతేగా వీడియో అయితే, ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అనేది అక్కడే ఫాస్ట్గా వస్తుంటాయి.